Namaskaram. Welcome to Suman channel. My name is Srinivas. I'm a motivational speaker and trainer. చాలా మంది స్కూల్కి వెళ్ళామంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అంటారు. కాలేజ్కి వెళ్దామంటే ఈరోజు ఇంట్రెస్ట్ రావట్లేదు. చిన్న వర్క్ ఉంది చేద్దామంటే ఇంట్రెస్ట్ లేదు తర్వాత చేద్దాం అంటారు. నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది అంటారా? ఏదైనా వర్క్ సంపూర్ణంగా అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఒక్కటే ఉంటే మాత్రం సరిపోదండి. ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళకు కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నేను మాట్లాడబోయే డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా కాలేజ్ నుంచి మనం ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్యాగ్ పెట్టిన వెంటనే అమ్మ ఏం స్నాక్స్ చేసిందో చూస్తాం. స్నాక్స్ తిన్న తర్వాత వాళ్ళ ఫ్రీ టైం చూసుకొని అప్పుడు చదువుతారు అనుకుంటే అప్పటికి ఇంట్రెస్ట్ రాదు. ఈలోపు ఫ్రెండ్ ఎవరు వస్తారన్నమాట. అటువైపు వాళ్ళ డైరెక్షన్ మళ్ళుతుంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ 7:30, 8:30 అవుతుంది. 8:30 వచ్చేసరికి అప్పుడైనా ఇంట్రెస్ట్ వస్తుందో చదవడానికి అంటే టీవీ టైం ఒకటి. అది థర్స్డే 9:30 అయితే అస్సలు ఆగదు. ఇలా టీవీ వైపు స్టార్ట్ చేయగానే 9:30 అవ్వగానే టీవీలో కూర్చుంటాడు. టీవీ అవ్వగానే ఈలోపు టీవీ అయిపోయిన వెంటనే డిన్నర్ టైం వస్తుంది. డిన్నర్ టైం వచ్చిన తర్వాత మనం అప్పుడైనా చదువుతామంటే డిన్నర్ చేసిన తర్వాత అస్సలు చదవాలనిపించదు, పడుకుని పోతాం. అంటే వీడేం చేస్తున్నాడంటే ఇంట్రెస్ట్తో ఈ పని చేద్దాం అనుకునే టైంలో ఏంటంటే కంఫర్ట్స్ చూసుకుంటున్నాడు అనమాట. ఇంట్రెస్ట్తో చేస్తే ఉన్నప్పుడు. అదే కమిట్మెంట్తో ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసా అండి. ఫస్ట్ డే మార్నింగ్ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాలి అంటే ఎలా అయినా అవసరం, టికెట్ రేట్ ఎంత ఉన్నా అనవసరం, టికెట్ రావాల్సిందే, సినిమా చూడాల్సిందే. లుక్ ఎట్ హిస్ కమిట్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్. అందుకే ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క కంఫర్ట్ చూసుకుంటారు. కమిట్మెంట్తో ఉన్నవాడు ఎప్పుడైనా సరే వాడి యొక్క కాన్ఫిడెన్స్ మాత్రమే చూసుకుంటాడు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అండి. ఈ ఇంట్రెస్ట్తో చేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క హ్యాబిట్స్ అని చెప్పని చూసారా, టీవీ చూడడం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వన్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్. ఈ ఇంట్రెస్ట్తో చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క వీక్నెసెస్ పైన ఎక్కువ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటారనమాట. బట్ ఈ కమిట్మెంట్తో ఉన్న వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ తినడం అదొక వీక్నెసెస్ ఆ టైంలో, అండ్ టీవీ చూడడం అదొక కైండ్ ఆఫ్ వీక్నెస్ ఆ టైంలో. ఈ వీక్నెసెస్ పైన ఎక్కువ స్ట్రెంత్ చూపిస్తారు వీళ్ళు. అదే కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ పైన ఎక్కువ చూపిస్తారనమాట బిలీఫ్ సిస్టమ్ అనేది. అయితే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ పైన ఎక్కువ టైం పెడుతున్నామా, కమిట్మెంట్తో ఎక్కువ వర్క్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నీ స్టూడెంట్స్కి ఎక్కువ కమిట్మెంట్ కంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రజనీకాంత్ గారు అని చెప్తాను. ఎందుకంటే రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారు బ్లాక్గా ఉంటారని, రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారు సన్నగా ఉంటారని, రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారికి డ్యాన్స్ రాదని. కానీ రజనీకాంత్ గారికి ఇంకొక విషయం కూడా తెలుసు, అతని యొక్క స్టైలే అతని ప్లస్ అని. అతని దగ్గర ఏం లేదో ఏం చూసుకోలేదు, అతని దగ్గర ఏముందో చూసుకున్నారు. ఒకటి ఏంటంటే స్టైల్. ఆ యొక్క స్ట్రెంగ్త్ని ఒక్కటే మాత్రమే చూసుకొని అతను పైకి వచ్చారు. నౌ హీ ఈజ్ సూపర్ స్టార్. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే మన దగ్గర ఏం లేదు, ఇది లేదు అది లేదని చెప్పేసి ప్రతిసారి రీజన్ చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. బట్ కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా రీజన్స్ చెప్పారండి. ది ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది స్ట్రెంగ్త్స్. అందుకనే ఇంట్రెస్ట్ స్టార్ట్స్ ఇన్ మైండ్ అండ్ ద కమిట్మెంట్ స్టార్ట్స్ ఇన్ హార్ట్. యూ కెన్ టేక్ ఎనీ పర్సనాలిటీ, వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్స్లో పెరగలేదు. స్టూడెంట్స్ని చాలామంది అంటుంటారు అనమాట, నేను ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇలాంటి కాలేజ్ చదువుకున్నాను, ఇలాంటి స్కూల్ చదువుకున్నాను, ఇలాంటి సార్స్ నాకు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అబ్దుల్ కలాం గారు ఎటువంటి స్కూల్ నుంచి వచ్చారండి? ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కంఫర్ట్స్ చూసుకుని ఉన్నాం. ఎందుకంటే మనకి టైంకి ఫుడ్ వస్తుంది, టైంకి అన్నం తింటున్నాం, తర్వాత టైంకి బట్టలు వేసుకుంటున్నాం, టైంకి మనీ వస్తుంది, అన్నీ టైంకి వస్తున్నాయి, రైట్? వీటిలో ఏదో ఒక్కటి టైంకి లేకపోతే అప్పుడు దాని విలువ తెలుస్తుంది, అవునా కాదా? సేమ్ అలాగే అలాంటప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఉన్నాయండి? ఇవేం చూసుకోలేదు. ఒక్కటే వాళ్ళు ఏంటంటే ఒక హార్ట్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనమాట. అంటే నేను ఇది అవ్వాలి. సో కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే హార్ట్లో ఫిక్స్ అవుతారండి. సో వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ కమిట్మెంట్, లీవ్ యువర్ కంఫర్ట్స్ ఎసైడ్ ఫస్ట్. వీళ్ళందరూ కంఫర్ట్స్ నుంచి బయట పెట్టొచ్చిన వాళ్ళండి. నేను చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే మా ఫాదర్ పూర్ అని. నేను ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటానండి. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట నాకు ఏంటంటే, నేను ఇలా పూర్ ఫ్యామిలీ సార్, మా ఫాదర్ పూర్ సార్, మా మదర్ పూర్ సార్, నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ సార్ అని చెప్పేసి ఇలా అంటారు అన్నమాట. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ చదువుతున్నావు అంటే అవును సార్ అంటారు. అందుకే వర్కౌట్ అవ్వట్లేదమ్మా. అదే మీరు కమిట్మెంట్ చదివితే ఎలా ఆలోచిస్తావో తెలుసా అన్నారు. ఎలా ఆలోచిస్తారు సార్ అంటే, మీకు అందరికీ కలవ పువ్వులు తెలుసా అంటారు. కలవ పువ్వులు తెలుసు. కలవ పువ్వులు ఎక్కడ పుడతాయి? ఒక బురదలో, ఒక చెరువులో పుడతాయి, అవునా కాదా? వాటిని నీట్గా కడిగేసి ఎక్కడ తీసుకొచ్చి పెడతారు?
దేవుడి సన్నిధానంలో పెడతారు. మిగతా ఏ పువ్వులైనా చూడండి, ఏ ఫ్లవర్స్ అయినా చూడండి, డెకరేషన్కి తల్లో అక్కడెక్కడ అన్ని చోట్ల వాడతారు. కానీ కేవలం కలవ పువ్వులు మాత్రమే నీట్గా బురదలో ఉన్న పువ్వులు నీట్గా కడిగేసి దేవుడి పాదాల దగ్గర పెడతారు. ఇంకెక్కడ పెట్టరు. కావాలంటే ఎక్కడైనా చూడండి, కలవ పువ్వులు మాత్రం ఇంకెక్కడ పెట్టారు. ఎక్కడ పుట్టాయి అవి? బురదలో ఒక కొలంలో పుట్టాయి. తీసుకొచ్చి నీట్గా కడిగేసి ఎక్కడ పెట్టారు? దేవుడి పాదాల దగ్గర. ఎక్కడ పుట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్ళామనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటిగా మీరు మైండ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఆ కమిట్మెంట్ అనేది మొదలవుతుంది. సాధారణమైన ఒక పేపర్ బాయ్ ఒక రాష్ట్రపతి అయ్యాడు, అవునా కాదా? హీ నెవర్ డన్ ఎనీథింగ్ విత్ ఇంట్రెస్ట్. 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి క్రికెటర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? కమిట్మెంట్. లుక్ ఎట్ హిస్ కమిట్మెంట్. ఒక బస్ కండక్టర్, సూపర్ హీరో, సూపర్ స్టార్, ఎలా అయ్యారు? మీరు వీళ్ళందరినీ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎప్పుడు ఏనాడు వీళ్ళు కంఫర్ట్ చూసుకోలేదండి. వీళ్ళు కష్టాన్ని మాత్రమే చూసుకున్నారు. అందుకే చాలామంది పెద్దవాళ్ళు అంటారు, చాలా కష్టపడొచ్చారు అంటారు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే అన్ని చేతిలో ఉంటున్నాయండి. అన్ని కంఫర్ట్స్ చేతికి వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. అందుకే పేరెంట్స్ కూడా అదే చెప్తుంటాను అన్నమాట. ఏంటంటే మీరు మీ యొక్క కంఫర్ట్స్ని చూపించి పిల్లలు పెంచుతున్నారు కదా, అదే మీ కష్టాన్ని చూపించి పెంచండి, మీ పిల్లలు తప్పకుండా మారుతారని చెప్తుంటాను. అందుకని ఈవెన్ మన పిల్లలు కూడా మనం ఎప్పుడు రీజన్స్ చెప్పకూడదు. అందుకే మా గురువుగారు ఎప్పుడు నాకు ఒక మాట చెప్తారన్నమాట, నువ్వు కథలు చెప్తూ బతికితే కథలు రాయుడు అయిపోతావు, కథలు చెప్పకుండా కారణాలు లేకుండా బతికితే కారణ జన్ముడు అవుతావు అని చెప్తారనమాట. వెన్ వీఆర్ డూయింగ్ విత్ సంథింగ్ విత్ ఇంట్రెస్ట్, ఎప్పుడు రీజన్స్ చెప్తారు. మీరు కావాలంటే చూడండి, ఎందుకు చేయలేదంటే ఈ వాళ్ళు చేయలేకపోయినా, ఆ ప్రాబ్లం వాళ్ళు చేయలేకపోయినా, ఇవన్నీ రీజన్స్ అండి. ఇవన్నీ ఇఫ్ యూ హ్యావ్ ప్రియారిటీ, ఆ దానిపైన నిజంగా ప్రియారిటీ అనేది కమిట్మెంట్ ఉంటే అది చేసి చూపిస్తావు అంతే. అందుకే ద ట్రూ కమిట్మెంట్ విల్ స్టార్ట్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ యువర్ యాక్షన్స్. ఎప్పుడైతే మన యాక్షన్స్ అనేవి మనం మొదలు పెడతామో కమిట్మెంట్ అక్కడే మొదలవుతుంది. ఎక్కడో లేదండి, మన యాక్షన్స్లోనే మన కమిట్మెంట్ మొదలవుతుంది. ఎప్పుడైతే మనం యాక్షన్స్ మనం మొదలు పెడతామో అక్కడే మన కమిట్మెంట్ అనేది మొదలవుతుంది. అవే ఆ కమిట్మెంట్, ఆ యాక్షన్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ యువర్ కమిట్మెంట్ టు బి స్ట్రాంగ్, మేక్ ఇట్ పబ్లిక్. ఎస్, మేక్ ఇట్ పబ్లిక్. మీ ప్లాన్ని పబ్లిక్లో పెట్టండి. ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ అతను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత 200 టైమ్స్ అయిన తర్వాత సక్సెస్ అయింది అనుకొని చెప్పేసి అతని యొక్క ప్లాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి ప్రజెంట్ చేద్దామని పెడతాడు. ఆ టైంలో మొత్తం మీడియాని అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి ముందుంటారు, ఆ ఎక్స్పెరిమెంట్ కోసం రెడీగా ఉంటారు. ఓకే, ఎడిసన్ రెడీగా బల్బ్ ఏదో కనిపెట్టారు, రెడీగా దాన్ని చూపించబోతున్నారు, ఏదో కొత్త ఇన్వెన్షన్ వచ్చింది చూపించబోతున్నారు. అందరూ ఎక్సైట్మెంట్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈవెన్ ఎడిసన్ కూడా చాలా ఎక్సైట్మెంట్ దాన్ని ప్రజెంట్ చేద్దామని ఉంటారు అనమాట. అదే టైంలో ప్రజెంట్ చేసే టైంలో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు పబ్లిక్ అందరూ చూసి ఇతను చూసి నవ్వుతారు, దీనికోసం ఇంత సో చేస్తామని చెప్పేసి. అండ్ దెన్ దట్ టైం ఆ థామస్ ఆల్వా ఎడిసన్కి ఎప్పుడైతే పబ్లిక్లో అలా వచ్చిందో అతని కమిట్మెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ఎప్పుడైనా సరే మనం దాచుకోవడం అలవాటు. ఎప్పుడైతే మన ప్లాన్ మనం పబ్లిక్లో పెట్టడం స్టార్ట్ చేస్తామో, దాన్ని యాక్షన్లో పెట్టడం స్టార్ట్ చేస్తామో, యువర్ కమిట్మెంట్ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్. చాలా స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట అది. సో థామస్ ఆల్వా ఎడిసన్కి ఎప్పుడైతే అలా పబ్లిక్లో పెట్టడం జరిగిందో, ప్లాన్ పబ్లిక్లో పెట్టడం జరిగిందో, అప్పుడే అతని యొక్క స్ట్రెంగ్త్ అనేది, ఇంకా చేయాలని కమిట్మెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. అందుకే ఫైనల్గా అతను సక్సీడ్ అవ్వడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, డూ విత్ కమిట్మెంట్, నాట్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇంట్రెస్ట్తో చేస్తే ఏది కంప్లీట్నెస్ అనేది ఎందుకు ఉండట్లేదంటే యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ ఇంట్రెస్ట్. అందుకే ఎప్పుడైతే మనం కమిట్మెంట్తో చేయడం మొదలు పెడతామో దాన్ని కంప్లీట్నెస్ అనేది ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోని కమిట్మెంట్తో చూస్తున్నారు అనుకున్నా, ఇంట్రెస్ట్తో చూడట్లేదు అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియోస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.